హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా. సో ఒకవేళ ఇండియా ఆర్ ఇరాన్ ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే ఖచ్చితంగా ఆ ఇరాన్ వాళ్ళు మన ఇండియా వరకు వచ్చి అటాక్ చేయక్కర్లేదండి. నిజంగా సీరియస్లీ ఇక్కడున్న కొందరు వ్యక్తులే మనందరి మీద దాడి చేస్తారు, మన ఇండియన్స్ మీద ఖచ్చితంగా దాడి చేస్తారు. దానికి బెస్ట్ ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్న సినారియో. అసలు ఎక్కడో ఇరాన్, అసలు మన దేశానికి ఏం సంబంధం అసలు అది? ఎక్కడో ఇరాన్ దేశంలో ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే ఆ దేశ అధ్యక్షుడు ఆ, ఆయన్ని చంపేస్తే, ఆ దేశ అధ్యక్షుడిని చంపేస్తే ఇప్పుడు తెగ గింజుకుంటున్నారండి చాలా మంది. నాకు అర్థం కావట్లేదు అసలు. నిజంగా ఈ సీన్ చూసిన తర్వాత అసలు ఏం జరుగుతోంది భారతదేశంలో అర్థం కావట్లేదు. అసలు ఆయన ఆయన అధ్యక్షుడు వాళ్ళ దేశంలో చనిపోయిన వాళ్ళే సంబరాలు చేసుకుంటున్నారు, ఆ దేశం పౌరులే సంబరాలు చేసుకుంటున్నారు. ఆ దేశంలో ఉండే అనేక మంది యువకులు కావచ్చు, లేకపోతే చాలా మంది ప్రజలు బయటకు వచ్చి మరీ సంబరాలు చేసుకుంటున్నారు. మీరు నమ్మట్లేదంటే ఇప్పుడు ఈ వీడియో డిస్ప్లే చేస్తా, ఒకసారి చూడండి. సో చూశారు కదా వీడియోలో వాళ్ళు ఎంతలా అసలు ఓ రేంజ్లో సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఆ దేశ అధ్యక్షుడు పోయాడని చెప్పేసి వాళ్ళకే లేని బాధ, ఎక్కడో ఏదో జరిగింది అసలు అక్కడ ఏదో చంపేస్తేనో ఇక్కడ మన ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, లేకపోతే ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, తెగ ఫీల్ అయిపోయి బయటకు వచ్చేసి తెగ నిరసనలు చేసేస్తున్నారు, నిరసనలు తెలిపేస్తున్నారు అసలు. సో నిజంగా ఈ కల్చర్ నిజంగా మన ఇండియాకి అతిపెద్ద దరిద్రం అండి ఇది. అంటే ఇండియాలో ఉంటారు, ఇండియాలో ఉండి ఇండియాలో ఏం జరిగినా, లేకపోతే ఇండియాకి సంబంధించిన ఇతర పౌరులను ఇతర దేశాల్లో చంపేస్తున్నా వీళ్ళెవరు తెగ స్పందించరు అసలు, ఒక్క మాట కూడా మాట్లాడు. ఇప్పుడు మన బంగ్లాదేశ్లో అంతమంది హిందువులు చంపేశారు కదా, సో ఒక్కరన్నా ఒక మాట అన్న మాట్లాడారా? అస్సలు మాట్లాడరు. ఇంకెక్కడెక్కడో మన భారతీయుల్ని చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అంతెందుకు ఇప్పుడు పాకిస్తాన్ కూడా చాలా కవ్వింపు చర్యలు చేస్తూ ఉంటుంది. అంతెందుకు పహల్గామ్ అటాక్ జరిగింది. అటాక్ జరిగినప్పుడు ఇప్పుడు ఈ కోహనా బ్యాచ్ ఎవరన్నా సరే బయటకు వచ్చి ఇలా నిరసన చేయడం కానీ, లేకపోతే అసలు ఇది అన్యాయము, పాకిస్తాన్ అంతు చూస్తామన్నట్టు ఏమన్నా ఒక్కటన్నా స్టేట్మెంట్లు ఇచ్చారా? వీళ్ళు ఇవ్వరు. ఇప్పుడు మాత్రం బయటకు వచ్చేసి అమెరికా, ఇజ్రాయెల్ ఇవి రెండు కలిసి అసలు ఆయన్ని అనవసరంగా చంపేశారు, ఆయన గొప్ప వీరుడు, ధీరుడు, సూర్యుడు అన్నట్టు తెగ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఏం తెలుసు ఆయన గురించి? అసలు ఆయన గురించి తెలియకుండా అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఆయన వీరుడు, సూర్యుడు, ధీరుడు అని చెప్పేసి తెగ కామెంట్లు పెడుతున్నారు. సో ఆయన ఎంత నీచుడో నేను చెప్తా, ఒక్కసారి వీడియో ముఖంగా మీరు చూడండి. ఆయన పెట్టిన షరతులు అసలు మొత్తం ఇరాన్ దేశం మొత్తం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. మనము కిమ్మామని ఎక్కువగా మనం అనుకుంటూ ఉంటాం, చిత్రహింసల్ని పెట్టడంలో కిమ్మామ నంబర్ 1 అంటాం కదా. కాదు, కిమ్మామకి మించినోడు ఈయన. ఫస్ట్ ఈయన, తర్వాత కిమ్మామ, తర్వాత చైనా అధ్యక్షుడు. ఈ ముగ్గురు లిస్టు ఇలా ఉంటుంది 1, 2, 3 ఆర్డర్లో. ఈయన బయట ప్రపంచానికి అంతగా తెలీదు ఈయన ఇలా చిత్రహింసలు పెడుతున్నాడు ప్రజలకు అని చెప్పేసి. బట్ అక్కడుండే ప్రజలకైతే తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అసలు మహిళలు అసలు వాళ్ళు పెళ్లి చేసుకునే వయసు 9 సంవత్సరాలు తగ్గించేశాడండి ఆయన. 9 సంవత్సరాలకే ఎవరన్నా బాలికలు పెళ్లి చేసుకోవచ్చు, ఎవరన్నా మహిళల్ని పెళ్లి చేసుకోవచ్చు. అసలు ఏమి తెలుసుంటుంది అసలు ఆ వయసులో ఆడపిల్లలక? సో ఎంత పెద్ద తీవ్రమైన ఇది అసలు ఆర్డర్ ఇది. అసలు 9 ఏండ్లకే అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయొచ్చు. అమ్మాయిలు కంప్లీట్ అసలు మొత్తం అసలు ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే అసలు సోషల్ వర్క్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఎక్కడే కానీ అమ్మాయిలు అసలు ఇన్వాల్వ్మెంటే ఉండకూడదు.
అమ్మాయిలు వంటింటికి పరిమితం అవ్వాలి, అసలు ఇంటికే పరిమితం అవ్వాలి. అసలు అమ్మాయిలు డివోర్స్ తీసుకోకూడదు. ఇది మూడోది అతి ముఖ్యంగా. ఎంత కష్టం ఉన్నా సరే భర్తతోనే ఉండాలి. భర్త ఎంత వేధించినా, లేకపోతే భర్త ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఇంకొకరిని ఏం చేసినా ఉంచుకున్నా సరే ఒకసారి పెళ్ళయిందా ఆమె జీవితంలో ఎప్పుడే కానీ విడాకులు తీసుకోకూడదు. అండ్ ఇలా అనేక రకాలుగా నిజంగా చాలా అంటే చాలా చిత్రహింసలు పెట్టాడు ఇరాన్ ప్రజలకి. అలాంటి వ్యక్తి చనిపోతే ఇవాళ ఆ దేశంలో ఉండే అనేక మంది పౌరులు బయటకు వచ్చేసి మాకు ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పేసి సంబరాలు చేసుకుంటుంటే, ఆ ఇండియాలో ఉండే కొందరు కుహనా బ్యాచ్ గాళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు, ఏడుస్తున్నారు. అబ్బాబ్బాబ్బా, వాళ్ళు మామూలుగా కాదు అసలు. మొత్తం వాళ్ళ నాటకాలు అన్నీ చూస్తూ ఉంటే అసలు ఏంటబ్బా ఇది, మనం ఇండియాలోనే ఉన్నామా లేకపోతే ఇక్కడ ఏమన్నా ఇండియా ఏమన్నా ఇరాన్గా మారిపోయిందా అని చెప్పేసి అనిపిస్తుంది వీళ్ళు వీడియోలు చూస్తూ ఉంటే. అంతలా తెగ ఇన్వాల్వ్ అయిపోయారు. నాకు అర్థం కావట్లేదు ఎందుకో మరి. ఇప్పుడు అసలు మన ఇండియాకి అక్కడ ఆ యుద్ధానికి కానీ లేకపోతే అసలు దేనికే కానీ సంబంధమే లేదు. ఆయన ఎవరో కూడా తెలియదు, ఒక దేశ అధ్యక్షుడు అంతే. ఏదన్నా లావాదేవీలు ఉంటే దేశానికి మధ్య ఉండే లావాదేవీలానే ఉంటుంది తప్పితే ఇంకా మరొక రిలేషన్ అంటూ అసలు లేదు ఆ కంట్రీతో అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన అదృష్టం ఏంటంటే మనం భారతదేశంలో పుట్టడం. ఒకసారి మీరు మన చుట్టూ ఉండే దేశాలు ఒక్కసారి మీరు చూసుకోండి. శ్రీలంక ఎలాంటి పరిస్థితి ఉంది, పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితి, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేకపోతే చాలా దేశాలు, ఇరాన్, ఇజ్రాయెల్, ఇప్పుడుండే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే దుబాయ్, యుఏఈ, ఒమాను, ఇలా చాలా దేశాలు అన్నీ కూడా ఇవాళ యుద్ధంతో అల్లాడిపోతూ ఉన్నాయి. అసలు అక్కడ ఉండే ప్రజలందరూ భయంగా బ్రతికే పరిస్థితి ఏర్పడిపోయింది. అలాంటిది ఇవాళ మనం నిన్నటికి నిన్న దర్జాగా కాలు మీద కాలేసుకొని మనం నిన్న వరల్డ్ కప్ మ్యాచ్ చూసాం. సో రేపు హోలీ చేసుకోబోతున్నాం. సో అది ఇవాళ ఇండియా అంటే అది.